ఇక సింధూర్ భవతి, రేణుక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చెంచలమ్మ అయితే నేను బయటికి వెళ్తున్నాను. భద్రం, సింధూర చంటిగా ఉండి సరే అమ్మగారు నేను చూసుకుంటాను మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పేసి ఉంటుంది. చెంచలమ్మ మనసు మాత్రం ఏదో కీడు శంకిస్తూ ఉంటుంది. సరే అమ్మ సింధూర ఎట్టి పరిస్థితిలో ఈ గడప దాటి బయటికి రావద్దు అని చెప్పేసి చెంచలమ్మ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చెంచలమ్మ వీళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. చెంచలమ్మ మనసు అయితే కీడుని శంకిస్తూ ఉంటుంది. ఇక ఈలోపే కళింగ అడుక్కునే వాళ్ళ ముసుగేసుకున్నట్టయితే వస్తూ ఉంటాడు. భవతి, రేణుక ఇక వీళ్ళందరూ సరదాగా హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోపే కళింగ అయితే ఇంటి ముందరకు వస్తాడు. చెంచలమ్మ లేని గమనించిన కళింగ ఇల్లంతా ఒకసారి తేరపారా చూసి ఇంకా ఇంట్లోకి అయితే అడుగు పెడుతూ ఉంటాడు. కళింగ వచ్చేది రావణాసుడిని చూపించినట్టు చూపిస్తూ ఉంటారు. అలా కళింగ రావణ రావణ అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఈలోపే భవతి భిక్షాందేవి అని అడగగానే ఇంకా రేణుక వీళ్ళు చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఉంటారు. భవతి భిక్షాందేవి అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. ఈలోప చంటి అతన్ని తేరపారా చూస్తూ ఉంటాడు. లోనికైతే వస్తాడు. గలమ దగ్గర నిలబడి భవతి భిక్షాందేవి ఎంత ధైర్యం నా పేరు పెట్టి పిలుస్తా ఎవర్రా నువ్వు నా పేరే పెట్టి ఏదో పిలుస్తున్నావు నీ పేరు కూడా ఇప్పుడే తెలిసిందే అందరికీ అని చెప్పేసి వాళ్ళ ఆయన ఏలాకోలం చేస్తూ ఉంటాడు. భవతి సంగా చెప్తానుండు నీ పేరు పెట్టి పిలిచినందుకైనా వెళ్ళి భిక్షేశ్వర వదినా అని చెప్పేసి రేణుక అంటూ ఉంటుంది. సరేలే వేస్తాను అని చెప్పేసి ఇక భవతి లోనికి వెళ్తూ ఉంటుంది. ఈలోపు చంటి మాత్రం అతన్నే గమనిస్తూ ఉంటాడు. భవతి భిక్షను తెచ్చి ఏయబోతూ ఉండగానే ఎవరి చేత పడితే వాళ్ళ చేత తీసుకోవడానికి ఎలా కనిపిస్తున్నాను నేను అనగానే ఏంటి నా చేత తీసుకోవా ఇంటి యజమాని చేతనే తీసుకుంటాను నేను నీ చేత తీసుకోను భవతి అని పేరు పెట్టి పిలిచింది కాక ఇంకా తీసుకోనంటావా తీసుకోనని భవతి అంటే దానికి అర్థం వేరే ఉంది. సర్లే అర్థాలు కూడా నాకెందుకు కానీ తీసుకుంటావా తీసుకోవా తీసుకోను ఇంటి యజమాని చేతనే తీసుకుంటాను. ఇంటి యజమాన అంటే ఎవరు మా వదిన లేదు అని చెప్పగానే సింధూర బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఈలోప పైనుండి కళింగ కనిపెడతాడు. మీ ఇంటి యజమానురాలు లేకుంటే వారసురాలు ఉంటుందిగా వారసురాల్ని పిలవండి అని చెప్తూ ఉంటాడు. ఇక చెంచలమ్మ కన్ను అదురుతూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రేణుక భవతి అక్కడికి వచ్చి ఏంటి ఇంటి వారసురాలా ఇంకెవరు ఆ సింధూరే కదా అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు. చంటి ఇక సైలెంట్గా అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటాడు. నువ్వేనంట వచ్చేయమ్మ సింధూరా మాకెందుకులే ఆర్భాటం అని చెప్పేసి భవతి రేణుక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సింధూర ఏంటి మహారాణి పైనే ఉంటావా వచ్చి భిక్షాటకు భిక్ష అయ్యవా అని చెప్పేసి కళింగ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక సింధూర అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఈలోపే చెంచలమ్మ వారి కారు అక్కడ ఆగిపోతూ ఉంటుంది. ఏమైందండి టైర్ పంచర్ అయినట్టుంది సరే సరే తొందరగా మార్చు అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. సరే వస్తున్నాను అని చెప్పేసి ఇక సింధూర వచ్చి అక్కడ గలమాటలు ఆగుతుంది. చెంచలమ్మ మాటలు గుర్తొస్తాయి. సింధూర ఎట్టి పరిస్థితుల్లో నీ గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు అని చెప్పగానే గుమ్మం దగ్గర ఆగిపోతుంది సింధూర. ఏంటి అక్కడే ఆగిపోయింది అని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉంటారు. ఏంటి మహారాణి అక్కడే ఆగిపోయావు భిక్ష ఇక్కడికే వచ్చి తీసుకోండి అని చెప్పగానే భిక్షానికి గుమ్మం దాటి వేయాలని తెలియదా గుమ్మానికి వచ్చి తీసుకుంటారా ఏంటి ఇంట్లో పూజ చేసుకున్నావు ఈ భిక్షాటని ఆశీర్వాదం వద్దా నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సింధూర తప్పక ఇక బయటకైతే కాలు పెడుతుంది. ఇక రావణాసుడు పాట వస్తూ ఉంటుంది. కళింగ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఈలోపే చెంచలమ్మ ఇక పదండి సిద్ధమైంది పోదాం అని చెప్పేసి కేశవ అనగానే వద్దండి నా మనసు ఏదో కీడు శంకిస్తుంది ఇంటికి పోదాం పదండి. అది కాదు చెంచలమ్మ పొలం ఇంకెప్పుడైనా చూసుకోవచ్చు కానీ నాకు ఇంటికి పోయేదే ముఖ్యం నా మనసు కీడుగా ఉంది వెళ్దాం పదండి అని చెప్పేసి చెంచలమ్మ అయితే చెప్తుంది. కేశవ బండి తిప్పుకొని ఇంటికి వెళ్తారు. మరి ఈలోపే సింధూరాన్ని ఎత్తుకొని వెళ్తారా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది.